మురళి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, పాస్టర్ యాదవ్ గారు, మిత్రులారా, జాదవ్ సార్తోటి యూనివర్సిటీలో మాకున్న కొద్ది ఇంటరాక్టివ్ స్పేస్లో భాగంగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాట్లాడాలనుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం 85-86లో మళ్ళీ ముందుకు వచ్చినప్పుడు యాదవ్ సాబు ఓలంపస్ పత్రికలో భాగంగా తెలంగాణ మీద ఒక స్పెషల్ ఎడిషన్ తీసుకొస్తున్నాం. యాదవ్ సాబు అన్నాడు, నన్ను వ్యాసం రాయమన్నాడు, ఇరిగేషన్ వ్యాసం రాయమన్నాడు. నేను అప్పుడు ఇరిగేషన్ పాలసీ మీద వ్యాసం రాయడం జరిగింది 86లో. ఏపీ ఫార్మేషన్ డేలో భాగంగా వరంగల్లో మీటింగ్ ఉండే, అప్పుడు యాదవ్ సాబ్ తోటి జస్టిస్ మాధవరెడ్డి గారితో కలిసి వరంగల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత భువనగిరిలో మీటింగ్ అయినప్పుడు యాదగిరి సాబ్ మళ్ళా మిగిలిన వాళ్ళు శ్రీనివాస్ విషయంలో భాగంగా వెళ్ళినప్పుడు మేము అటెండ్ చేసి రిటర్న్ అవుతున్నప్పుడు యాదవ్ సాబ్ అన్నాడు, మనకు సెంటర్ని ఏర్పాటు చేద్దాం తెలంగాణ మీద, ఆ సెంటర్ ద్వారా మనకు లిటరేచర్ తీసుకురావాలి, సదస్సు నిర్వహించాలని చెప్పడం జరిగింది 87లో. ఆయన సజెషన్లో భాగంగా మేము ఒక సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ ఏర్పాటు చేసాం. దానికి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, నేను ఐదోనే కన్వీనర్గా ఉండి ఒక సదస్సు యూనివర్సిటీలో అప్పుడు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ సదస్సు తెలంగాణ డైమెన్షన్స్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ పుస్తకం రూపంలో బయటకు వచ్చింది. యాక్చువల్గా సెంటర్కి యాదవ్ సాబ్ ప్రెసిడెంట్ కావాల్సి ఉండే, కొన్ని మేము చేసిన మిస్టేక్స్లో బాగా యాదవ్ సాబ్ వైస్ ప్రెసిడెంట్ అయ్యిండు. అప్పుడు జయశంకర్ గారి ప్రెసిడెంట్ చేయడం జరిగింది, నేను జనరల్ సెక్రటరీగా ఉండడం జరిగింది. అప్పట్లో ఇంగ్లీష్లో లిటరేచర్ లేదు తెలంగాణ మీద. ఢిల్లీ వాళ్ళు చాలా ఈగర్గా చూస్తుండే తెలంగాణ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చెప్పి. దాంట్లో భాగంగా కేఆర్ రామోస్ గారు మా దగ్గరికి వచ్చి ఒక 50 కాపీస్ కావాలంటే ఈ తెలంగాణ డైమెన్షన్ ఆఫ్ అండర్ డెవలప్మెంట్ తీసుకెళ్ళి సిడబ్ల్యూసీకి ఇవ్వడానికి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఇవ్వడానికి రామోస్ గారు తీసుకెళ్ళారు. బహుశా వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ దీని ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ రిపోర్ట్ దొరికింది. తర్వాత జాదవ్ మన యాదవ్ సాబ్ ఇనిషియేటివ్లో భాగంగా, ఆయన తీసుకునే ఇంట్రెస్ట్లో భాగంగా పాస్టర్ యాదవ్ సాబ్ మనం క్యాసెట్ తీసుకొద్దామని చెప్పి పెట్టడం జరిగింది సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ నుంచి. అది 2 క్యాసెట్స్ తీసుకొచ్చినాం. ఒకటి తెలంగాణ కన్నడవుతున్న తెలంగాణలో ఒక క్యాసెట్, రెండోది తెలంగాణ కొడుకు. ఆ రోజు లేట్ అయితే మన యాదవ్ సాబ్లో పడుకుంటే ఆయన మాట్లాడుతుంటే కలుపు చెప్తుంటే కొడుకు చెప్తుంటే అనేది అన్నాడు. దాంట్లో భాగంగా ఆ టైటిల్ తీసుకోలేదు, తెలంగాణ కొడుకు ఆ టైటిల్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక తెలుగు కొడుకు తీసుకురావడం జరిగింది. యాదవ్ సాబ్ ఆ ఇంటర్వెన్షన్లో భాగంగానే లిటరేచర్ అంతా బయటకు రావడం జరిగింది. ఆ క్యాసెట్స్ తీసుకొస్తున్నప్పుడు యాదవ్ సాబ్, జయశంకర్, యాదగిరి సాబ్, గద్దర్ వీళ్ళందరూ పిఎన్ విశ్వేశ్వరరావు గారు ఇట్లా కూర్చొని ఫోటోస్ కూర్చొని దాని మీద కొంత ఎక్సర్సైజ్ చేసి తర్వాత ఆ క్యాసెట్స్ను రికార్డ్ చేయడం జరిగింది. అవే మొదటి క్యాసెట్స్ అనుకుంటాం. లీడింగ్ సింగర్స్ మొత్తం దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ విధంగా తెలంగాణ ఉద్యోగం రావడం జరిగింది. యాదవ్ సాబ్ తోటి ఇంకో పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, అప్పుడు కరువు ఉన్నప్పుడు, అంతకంటే ముందు ఫార్మర్స్ పెద్ద ఎత్తున జిల్లాలో చనిపోతుంటే యాదవ్ సాబ్ మనం ఫ్యాక్ట్ ఫైండింగ్లో వెళ్దామని చెప్పుకుంటే అతనితో మెదకు కొన్ని జిల్లాలకు తిరిగి రావడం జరిగింది. దాని తర్వాత కరువులో భాగంగా కొంత జనాన్ని మనం ఆదుకోవాలని అతని ఉద్దేశంలో భాగంగా మేము కొన్ని గ్రామాలు తీసుకుని, మహబూబ్నగర్లో కొన్ని గ్రామాలను, నల్గొండలో కొన్ని గ్రామాలు తీసుకున్నాం. అందులో భాగంగా మా ఊరిలో కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఒక ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేసాం. ఆ ట్యాంక్ పేరు మా ఫాదర్ పేరు, జాదవ్ సాబ్ పేరు, ఇద్దరు పేరు పెట్టారు. జాదవ్ రామ్ ట్యాంక్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. జాదవ్ మా ఫాదర్ రామలింగయ్య, జాదవ్ గారు జాదవ్ రామ్ ట్యాంక్ అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. అప్పుడు రైస్ ఇస్తున్నప్పుడు ఒక కాన్ఫరెన్స్ కాన్సెప్ట్లో పాల్గొనడం జరిగింది. యాదవ్ సాబ్ అన్నట్టు మనం పప్పు కూడా ఇద్దాం, నూనె కూడా ఇద్దాం,
అని ఈ 3-4 కాంబినేషన్స్లో భాగంగా ఆ రోజు మేము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ట్యాంక్ కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు కూడా మనం ఈక్వాలిటీ ప్రిన్సిపల్ మనం ప్రమోట్ చేయాలి అనే ఉద్దేశంతో మెన్కు ఉమెన్కు అనేక వేజెస్ ఉంటుండేది ఆ రోజు లోపల. ఈ రోజు లోపల ఉంటుంది కూడా, కానీ కన్స్ట్రక్షన్లో బాగా మంచుకోవడంతో మెన్కు ఉమెన్కు ఈక్వల్ వేజెస్ ఇవ్వడం అనేది జరిగింది ఆ ట్యాంక్ కన్స్ట్రక్షన్లో భాగంగా. తర్వాత ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అక్కడ జనసాగర ఉద్యమం జరుగుతున్నప్పుడు జనసాగు మేము అందరం కలిసి ప్రొఫెసర్ శ్రీనివాసులు మేము అందరం కలిసి జనసాగుతో వెళ్ళడం జరిగిన రోడ్లకి. అక్కడ కలెక్టర్కు అతన్ని జనసాధన సరికి సత్యనారాయణ గారిని అరెస్ట్ చేసి జైలు పెట్టిండ్రు. మేము సత్యనారాయణ గారిని గెలవడానికి వెళ్ళాం. తర్వాత కలెక్టర్ నీలం సహాని ఉంటే అక్కడ పొద్దుల ఆఫీసులకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. తర్వాత నెక్స్ట్ డే యాదసాపు మేమంతా టీం కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు కృష్ణకాంత్ గారు గవర్నర్లో ఉండే, అతను ఒక సోషలిస్ట్. గవర్నర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఏ కండిషన్ లేకుండా అతన్ని పెయిన్ ఆ కండిషన్ లేకుండా గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత సోషలిస్ట్ ఉద్యమం చుట్టూ వారు కండక్ట్ చేస్తున్న లెక్చర్స్ లోపల, కండక్ట్ చేస్తున్న మీటింగ్స్ లోపల ఒక పొలిటికల్ కాంటెంట్ స్ప్రెడ్ చేస్తున్నప్పుడు జాదవ్ గారితో జవసాబ్ గారితో అసోసియేట్ అవ్వడం జరిగింది. సో రామ్మనోహర్ లోహియా నాయకత్వంలో వచ్చిన సోషలిస్టు ఉద్యమం, ముఖ్యంగా వారి నాయకత్వంలో సోషలిస్ట్ పార్టీ హైదరాబాద్లో ఫామ్ అయ్యింది. చాలా బయట సోషలిస్ట్ పార్టీ సమాజవాదీ పార్టీ అంటే నార్త్ ఇండియన్ వచ్చిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అసలు సోషలిస్ట్ పార్టీ పుట్టింది హైదరాబాద్లో, రాజేంద్ర నగర్లో పట్టింది. అది డిసెంబర్ 28, 1835 నాడు దేశంలో ఉన్న 300 మంది సోషలిస్ట్ అక్కడ గ్యాదర్ అయ్యారు. ఆ సోషలిస్ట్ పార్టీ మీటింగ్లో అంబేద్కర్ గారి గురించి ఇన్వైట్ చేయడం జరిగింది. అంబేద్కర్ గారు అప్పటికప్పుడు వేరే ఎంగేజ్మెంట్ ఉండడం వల్ల మీటింగ్ రాలేకపోయారు. కానీ సోషలిస్ట్ పార్టీ పట్టింది హైదరాబాద్లో, దాని హెడ్ క్వార్టర్స్ హిమాయత్ నగర్లో. అది నార్త్ ఇండియన్ పార్టీ కాదు, అది హైదరాబాద్ పుట్టి దేశంలో స్ప్రెడ్ అయిన పార్టీ. హైదరాబాద్ గారు తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించిన పార్టీ, ఒక పెద్ద ఎత్తున ఉద్యమం ఉన్న పార్టీ సోషలిస్ట్ పార్టీ. సో దాదాపు గారు తీసుకొచ్చిన ఈ లోహియా సోషలిస్ట్ మూవ్మెంట్ నేను అనుకుంటా ఓబీసీస్ అధికారాన్ని అందించిందంటే ఈ దేశంలో ఒకటి 2 ఉద్యమాలు, ఒకటి ద్రవిడ ఉద్యమం, రెండోది సోషలిస్ట్ ఉద్యమం. అందులో బౌద్ధ ఉద్యమాన్ని కూడా దాంట్లో బాగా తీసుకుంటారు. అంబేద్కర్ను లోహియాను సోషలిస్టుగా మనం భావించినప్పుడు, కన్స్వామి గారు సోషలిస్టుగా భావించినప్పుడు సోషలిస్ట్ ఉద్యమం ద్వారానే బ్యాక్వర్డ్ క్లాసెస్కు అధికారానికి రావడం జరిగింది. యూపీ, బీహార్లలో బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఎంపవర్ చేసింది సోషలిస్ట్ ఉద్యమమే. తమిళనాడులో కూడా ద్రవిడ ఉద్యమంలో భాగంగా, పెరియార్ ఉద్యమంలో భాగంగా మనకు ద్రవిడ ఉద్యమం అనిపిస్తుంది. ఏ పొలిటికల్ పార్టీ ఏ సిద్ధాంతాలు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్లో అధికారానికి ఈ దేశంలో తీసుకురాలేదు. అంటే స్పష్టంగా మనకు కనపడుతుంది లోహియా అందించిన సోషలిస్ట్ ఉద్యమం ఒకవేళ దేశంలో పెద్ద ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయితే కింది కూడా ఆస్పిరేషన్స్ రిలీజ్ అవ్వడానికి, దేశంలో అధికారం రావడానికి సులభతరం అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. చివరిగా జాదవ్ సాబ్ ఇంట్లో ఒక డిబేట్, ఒక డిస్కషన్స్ ఆర్గనైజ్ చేస్తుంటుంది. అంబేద్కర్ వాల్యూమ్స్ ఉంటాయి. దాదాపు 12 మంది టీచర్లు వెళ్ళి అక్కడ కూర్చొని అంబేద్కర్ వాల్యూమ్స్ స్టడీ చేసి దాన్ని డిస్కస్ చేసుకుంటూ కొంత దాని అవగాహన పెంచుకునే ప్రయత్నం అప్పుడు నిర్వహించడం జరిగింది. జాదవ్ గారు చాలా పెద్ద ఇన్స్పిరేషను, ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఐ థింక్ నేను కలిసిన వ్యక్తులలో అంత చక్కటి వ్యక్తి, అంత చక్కటి పర్సనాలిటీ బహుశా రేర్గా మనకు కనిపిస్తుంటారు. జాదవ్ గారు మనం ఇవ్వాల్సినంత గౌరవం తెలంగాణ రాష్ట్రంలో దక్కలేదు అని అనిపిస్తుంది. కాబట్టి జాదవ్ గారు ఇప్పుడైనా మన తెలంగాణ రాష్ట్రంలో సరే 10 సంవత్సరాలు వాళ్ళు పట్టించుకోలేదు వాళ్ళు, కానీ ఇప్పుడైనా ప్రజాపాలన పేరు మీద మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ జాదవ్ గారు